ప్రజల బాగోగుల కోసమే గవర్నమెంట్ ఉండేది కానీ వాళ్ళ సోకుల కోసం వాళ్ళు తిరగడానికి ఫుట్బాల్ ఆడడానికి కాదు. కళ్ళు తెరిచి ప్రజాపాలన అనే పేరు పెట్టుకున్నారు కానీ ప్రజలకు ఏమాత్రం పని చేయడం లేదు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని పాపం ఇట్లాంటి వాళ్ళకు ఉసురు తీసుకోకుర్రా బాబు. కేసీఆర్ ఉసురు ఎట్లా తగులుతుంది మీకు, కానీ ఇట్లాంటి వాళ్ళకి కూడా తీసుకోకుర్రి. మీరు మొత్తం కనబడకుండా పోతారు. రాజకీయంగానే కాదు మనిషి కూడా పాపం కలిగి అటే పోతారా బాబు. జర ఆలోచన చేసుకున్నారు. మీరు ఈ పాలన చేయాలని మేము విన్నవిస్తున్నాం. మీకు పర్సెంటేజ్ ఉండగా కూడా ఇప్పుడు 4 years అయిపోతుంది, 3 years అయిపోయింది. పెన్షన్ ఇంకా ఎప్పుడు వస్తుంది? డిజబిలిటీ పర్సన్ 4 years కార్డు వచ్చింది అంటే సదరం క్యాంప్ నుంచి వాళ్ళకి వచ్చిన సర్టిఫికేట్, డిజబుల్ సర్టిఫికేట్. కానీ 3 years అయిపోతుంది, పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఒక్కొక్క లేడీస్ భర్త చనిపోయి పాపం మా దగ్గరకు వస్తే 3 years అవుతుందన్న బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. కానీ పెన్షన్ ఒక్కటి కూడా లేవు. డబ్బులు చేయకరా బాబు, సింగిలే ఉండను కానీ వాళ్ళకి ఇస్తే, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఎంత వాళ్ళు బాగుపడతారు కదా. వాళ్ళు ఎంత ఏ పరిస్థితి దిగజారిపోతున్నారు. ఈ పరిస్థితి చూడు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి మీరు. మొత్తం విలేజ్ లో గివే కథలు ఉన్నాయి. ఈరోజు మా రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్దలు తెలంగాణ ప్రదాత, తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుతో ఈరోజు విచారణకు పిలిచిన దానికి నిరసనగా మా స్థానిక మాజీ ఎమ్మెల్యేలైన నల్లమడుగు సురేందర్ గారు, అదేవిధంగా గంప గోవర్ధన్ గారి ఆదేశాల ప్రకారం మా మండల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు రాజేందర్ గారి మరియు మా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మా గ్రామ శాఖ అధ్యక్షుల అందరి ఆధ్వర్యంలో ఇలా నిరసన కార్యక్రమం రామారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు గతంలో కూడా సిట్ విచారణ పేరుతో ఒక కమిటీ వేసి ఆ విచారణల ఏమి తేల్చలేదు. మళ్ళా సిట్ విచారణ పేరుతోని మీరు చేసిన సింగరేణి, నైనిటాల్ బొగ్గు గనులలో మీ మంత్ర బృందం మీరు చేసిన అవినీతి, అదేవిధంగా సివిల్ సప్లైలో జరిగిన అవినీతి, మరియు మీ ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి, మరియు రెవెన్యూలో జరిగిన అవినీతి కప్పిపుచ్చుకోవడానికి మా హరీష్ రావు గారు దాన్ని వెలికితీసి ఇలా ప్రజల ముందు పెడితే ప్రజలలో చులకనవుతున్నామనే ఉద్దేశంతో ఇలా సిట్ విచారణ పేరుతో ఇలా కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, సంతోష్ రావు గారిని కావచ్చు, మా పెద్దలు చివరికి మా పెద్దలు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న కేసీఆర్ గారిని కూడా సిట్ విచారణ పేరుతోని ఇవాళ మీరు పిలుస్తున్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఇలా చేసిన అవినీతి కావచ్చు, ఇలా మీరు ఇచ్చిన 420 హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేరు. ఇలా రైతులకు యూరియా కష్టాలు కావచ్చు, ఇలా వాళ్ళ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా వాళ్ళు తిరుగుబాటు వచ్చింది, ప్రజలలో వ్యతిరేకత ఏర్పడదని ఉద్దేశంతో మీరు ఇలా పెద్దలు సిట్ విచారణకు పిలిచారు. మంత్రి మండలి ఎలా ఉందంటే అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఇప్పుడు మంత్రులు అందరూ మంచుకో అక్కడ దోచుకుంటున్నారు. ఆ దోచుకున్న దాన్ని మా కేసీఆర్ గారు లేకపోతే మా పెద్దలు హరీష్ రావు, కేటీఆర్ గారు దాన్ని వెలికితీసి ఆధారాలతోని ప్రజల ముందు పెడితే దానికి వివరణ ఇవ్వకుండా ఇలా విచారణ పేరుతోని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని పిలిచడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని పిలవడం అంటే తెలంగాణ సమాజం ఇలా బోన్లో నిలబెట్టినట్టు. తెలంగాణ సమాజం ఆనాడు ఉద్యమం కొరకు ఎలా రోడ్లెక్కిందో ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా విచారణకు పిలుస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే ఇది కూడా మీకు ముందు కనబడుతుంది. మీలాగా ఓటుకు నోటు దొంగ కాదు. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ కొరకు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి నిరాదీక్ష చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. ఇలా ఏ రంగంలో చూసుకున్నా ముఖ్యమంత్రి గారు చేసిన, మాజీ ముఖ్యమంత్రి గారు చేసింది ఇలా ప్రజలు తలుచుకుంటున్నారు. ఇప్పుడే చెప్తున్నాం, ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి పనులు బంద్ చేయి. ఏదంటే ప్రజలలో కేసీఆర్ కన్నా ఎక్కువ మంచి ఆదరణ చేసే పనులు చేయాలని మా రామారెడ్డి మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ ను విచారణకు పిలువడము, కేసీఆర్ ను విచారణకు పిలువము. మన రామారెడ్డి గ్రామంలో ఈ మండల కేంద్రంలో ఈరోజు మరియు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద నోటీసులు పంపడం జరిగింది, విచారణకు పిలవడం జరిగింది. మరియు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఇది ఒక దోపిడీ వాగ్దానాలు చేసినా, ఇన్ని హామీలు చేసినా ప్రజలకు తెలుసు. మరియు వాళ్ళకెందుకు నోటీసులు పంపుతలేరు, వాళ్ళు ఎందుకు ఇది ఎత్తలేరు? రుణమాఫీ కావచ్చు, కొన్ని పింఛన్లు కావచ్చు, ప్రతి ఒక్క అంశం కావచ్చు, ఇలా కొన్ని అంశాలల్లో
మరి ఆయన తప్పు దొంగ తప్పి అందరు మబ్బి పెట్టి ఓట్లు వేపించుకున్నాడు. ఎంబట రుణమాఫీ చేస్తా అని చేసిండు ఆయన తప్ప. ఈయన చేసిన పనులు కొన్ని ఉన్నాయి. ఒక పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమకారుడు ఇలా వీళ్ళని విచారణ పిలుస్తుంటే రేవంత్ రెడ్డి గారికి బుర్ర తక్కువైపోయింది. ఒకటి మాట్లాడమంటే ఒక కలెక్టర్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ మాట్లాడే తెలుగు రామంటాడు. మీకు ఒక రాష్ట్రం పరిపాలించేటంతా మీకు శక్తే లేదు. నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యావు ఆయన? మేము మామూలుగా ఈ ఒక రామారెడ్డి గ్రామంలో ఉన్నాం, మేము మాట్లాడగలుగుతాం. మీ సబ్జెక్టు ముఖ్యమంత్రి సబ్జెక్టు మేము మాట్లాడగలుగుతాం.